హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న వీడియోలో మనం ఇవాళ లెవెల్స్ గురించి మాట్లాడాం కదా, ఒకసారి చూద్దామండి. అది ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దామండి. నిఫ్టీ 50 5 మినిట్స్లో చూడండి. ఇక్కడ నుంచి 5 మినిట్స్లో అయితే మనకు ట్రేడ్ తొందరగా దొరుకుతుంది. రెడ్ డే ఆఫ్ బ్లూ డే ఆఫ్ వాటి కింద ఒక క్యాండిల్ పడింది. అక్కడ నుంచి ఒక క్యాండిల్ రిజెక్ట్ అయింది. డైరెక్ట్ బ్లూ మేబీ డేలో వరకు కూడా వచ్చింది. నిఫ్టీ 50 సక్సెసా? ఇది ఒకటి సక్సెస్. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్లూ డే ఆఫ్కి ఈ రెడ్ డే ఆఫ్ బ్లూ డే ఆఫ్ కలిసే ఉన్నాయండి. బ్యాంక్ నిఫ్టీ అది కూడా రిజెక్ట్ అయింది. బ్లూ మేబీ డేలో వరకు వచ్చింది, ఇంకా కిందికే వచ్చింది. మనకి ఇది వరకు ఇక్కడ వరకే టార్గెట్ కాబట్టి ఇది కూడా రీచ్ అయిపోయింది. సెన్సెక్స్ చూడండి, బ్లూ డే ఆఫ్ కింద బ్లూ మేబీ డేలో వరకు వచ్చింది. ఓకే, మూడిటికి 3 సక్సెస్ అండి. ఓకేనా? రేపటి గురించి చెప్పుకునే ముందు మనం నిన్నటి వీడియోలో ఏం చెప్పుకున్నామండి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. రేపు ఖచ్చితంగా ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి అని చెప్పాను నేను. ఇంకా కిందికి వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ కిందికి వెళ్తుంది. నిన్నటి లో ఏందండి 49,177. ఎక్కడ లో చెప్పానంటే నేను 500 వరకు వెళ్ళాలని చెప్పాను కదా. 500 వరకు వెళ్ళాలి, కాకపోతే లో 177 వరకు వెళ్ళి 400 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ మళ్ళీ కూడా రేపు మార్కెట్ పడేది ఉంటే ఇంకొక 1000 పాయింట్స్, అంటే ఇది 49,400 కదా, 48,400 వరకు రావచ్చు అని చెప్పాను. కొంచెం అలానే అనిపించిందండి. మార్నింగ్ ఇవాళ నేను సిస్టమ్ ముందట లేనండి. నేను పెళ్ళి ఉందని చెప్పాను కదా, ఆ పనిలోనే నేను బిజీగా తిరుగుతున్నాను. సో నేను చూసే టైంకి నేను యాప్ నుంచి పెట్టాను, ఇవాళ నేను రావట్లేదు, ఇవాళ నేను చేయట్లేదు, కొంచెం నేను బిజీ ఉన్నానని చెప్పి ఆ మెసేజ్ పెట్టాను. నేను చూసే టైంకి మార్కెట్ దిగడమైంది, మళ్ళీ పెరుగుతుండడం చూడడం జరిగింది. ఇక్కడ దాకా వచ్చిందండి. మొత్తానికి అయితే ఇది పెరిగిందా అంటే పెరిగింది అన్నట్టుగా, తగ్గిందా అంటే తగ్గింది, కానీ పెరిగిందా అంటే పెరిగింది అన్నట్టు కాదండి. నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో ఆడనే కొంచెం 70 పాయింట్స్, నిన్న 403 దగ్గర క్లోజ్ అయితే ఇక్కడ 479, అంటే 70 పాయింట్స్ అనుకోండి. 70 పాయింట్స్ ఏమో పెరిగింది ఇవాళ. ఒకసారి మనం మార్కెట్ మొత్తం చూస్తే నిఫ్టీ 26 పాయింట్స్ తగ్గి 23,000, అంటే 26 పాయింట్స్ డౌన్ అయ్యి 23,045 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,479 దగ్గర క్లోజ్ అయిందండి. సెన్సెక్స్ 122 పాయింట్స్ డౌన్ అయ్యి 76,171 దగ్గర క్లోజ్ అయింది. అంటే మార్కెట్ ఇలా కొంచెం ఫ్లాటే అనుకోవాలి, ఫ్లాట్గానే క్లోజ్ అయింది అనుకోవాలి. యావరేజ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఇండెక్స్లను కలిపి చూసుకుంటే. సో ఇది కాదండి, ఈ గ్రీన్ కాదు నేను అన్నది, కొంచెం పైకి రావాలి. ఇక్కడ నుంచి ఈ ఓపెన్ ఎంత ఉంది, నిన్నటిది 800 ఉంది, 49,800, 812 800 అనుకున్నావు. అక్కడ వరకు కాకపోయినా ఒక 100 పాయింట్స్ తక్కువైనా అక్కడ వరకు రావాలి. ఇవాళ ఆల్మోస్ట్ వచ్చినట్టు అనిపించిందండి, మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. సో ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ నుంచి మళ్ళీ, అంటే నిన్న ఇవాళ అట్లాగా కిందికి దిగి మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అవుడు కాదు, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచి కొంచెం ఒక 500 పాయింట్స్ పెరిగినా చాలండి, మనం మార్కెట్ మీద పాజిటివ్ థింక్ తోటి ఉండొచ్చు మనం. నిఫ్టీ 50 చూడండి, 23,050 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,850 కాల్ బై చేయండి. 23,050 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,250 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 48,900 కాల్ బై చేయండి. 49,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,000 పుట్ను బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 76,200 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 75,600 కాల్ బై చేయండి. 76,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 పుట్ బై చేయండి. వీటి ప్రీమియం చెప్తాను చూడండి. నిఫ్టీ 50 చూడండి, 22,850 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 235 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే మీరు బై చేసుకోవాలి. టార్గెట్ 350. రేపు ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను, రేపు ఎక్స్పైరీ ఉందండి, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ 50. సో జాగ్రత్త,
23,250 పుట్ బై చేయాలనుకుంటే 215 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడే బై చేసుకోండి. 15 మీద క్లోజ్ అయితే టార్గెట్ 360. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,900 కాల్ బై చేయాలనుకుంటే 1200 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. 1200 మీద క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం, టార్గెట్ 1500. 50,000 పుట్టు బై చేయాలనుకుంటే 800 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. ప్రీమియంది ఇది నేను చెప్పేది. 800 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, టార్గెట్ 1115. సెన్సెక్స్ చూడండి, 75,600 కాల్ బై చేయాలనుకుంటే 1030 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేసుకోవాలి. బై చేసుకుంటే టార్గెట్ 1350. 76,800 పుట్ బై చేయాలనుకుంటే 790 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, క్లోజ్ అయితే బై చేసుకుంటా, టార్గెట్ 1150. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది తీసుకున్నారా? మార్కెట్ అయితే ఇంకొక క్యాండిల్ పడేదాకా చూద్దామండి. పెరిగినట్టే పెరిగింది. కొంచెం నిఫ్టీ 15 చూస్తే మనకు నిఫ్టీ 50 కూడా అంతేనండి. ఇంకా నిన్న క్లోజ్ అయిన దానికంటే తక్కువనే క్లోజ్ అయిందండి. నిన్న 22,071 మీద క్లోజ్ అయితే ఈ 45 మీద ఇంకా బిలోనే క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ మంచిగానే పెరిగినట్టు అనిపించింది. లాస్ట్ 1 అవర్లో దిగిపోయిందండి మార్కెట్. సెన్సెక్స్ ఓకే, అన్నీ అంతేనండి. అన్నీ ఏంటంటే మార్కెట్ కిందకి పడిపోకుండానైతే ఆపగలిగినారు. చూద్దాం రేపు కూడా ఇదే రేపు కూడా మార్కెట్ని కిందికి వెళ్ళనీయకుండా చేయగలిగితే ఎవరు బయ్యర్స్, అప్పుడు మనం మార్కెట్ను బుల్లిష్గా చూడొచ్చండి. నేను చూస్తే పెరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మరి ఎందుకు పెరగట్లేదో అర్థం అవ్వట్లేదండి. అన్నీ మనం మార్కెట్లో మనం అనుకున్నట్టు జరిగాయండి, ఎందుకంటే మార్కెట్ని మనం ఆపరేట్ చేయట్లేదు కదా. సో అందుకని ఒకసారి యుఎస్ డాలర్ చూద్దాం. యుఎస్ డాలర్ తగ్గింది. డాలర్ ఇండెక్స్ చూద్దామండి ఇంకొక 2 రోజులు. ఈ ట్రంప్ మహానుభావుడు చేసే అగ్రెసివ్ కామెంట్స్ వల్ల ఈ మార్కెట్ అదే పనిగా ట్రంప్ ఎప్పుడైతే గద్దెనెక్కాడో అప్పటి నుంచి ఇదే పరిస్థితి అని మార్కెట్ది. సరేనండి, ఓకే. ఇంకేం మర్చిపోలేదు కదండి నేను. ఓకేనండి, ఏం మర్చిపోలేదు. ఒకసారి అయితే స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వండి. నాది టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ తోటి యాడ్ అవ్వండి టెలిగ్రామ్లో. నేను ఈ విధంగా కాల్స్ ఇస్తుంటాను. ఇవ్వలేదు, ఇవాళ నేను బిజీ ఉండడం వల్ల ఇవ్వలేదు. ఈ ఒక 1 వీక్ కొంచెం నేను బిజీగా ఉంటాను కావచ్చు, కానీ మీరైతే జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ నేను ఎప్పుడన్నా నాకు ఏదైనా కనబడితే నేను ఖచ్చితంగా పెడతానండి. కాల్స్ ఏమన్నా ఉంటే పెడతాను, ఓకేనా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. కొంచెం నాకు మీ సపోర్ట్ కావాలండి, ఓకేనా అండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.